బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. సీఎస్ శాంతికుమారి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంటర్ 10th ఎగ్జామ్స్ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సమీక్షించనున్నారు సీఎం. ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్ ఎన్నికల అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ పై తేదీల నిర్ణయంపై చర్చిస్తారు రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. సీఎస్ శాంతికుమారి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగుతుంది. పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎప్పుడు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి కొంతమంది మంత్రులు కూడా హాజరయ్యారు. ఇంకా ఈ భేటీలో డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై చర్చించబోతున్నారు. డెడికేటెడ్ కమిటీ 2 రోజుల క్రితం సిఎస్ ను కలిసి నివేదిక అందజేసింది. ఆ నివేదిక అంశాలను సిఎస్ అధికారులకు, మంత్రులకు వివరించబోతున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత రిజర్వేషన్ల అంశం ఖరారయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఏ మేరకు పెంచాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రోజు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఇక ఈ బీసీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూలంకుషంగా చర్చించిన తర్వాత కేబినెట్ కూడా సమావేశం ఉండబోతోంది. తొందరలోనే 1-2 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత ఇటు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అధికారులకు ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వనుంది. ఆ మేరకు ఎన్నికల అధికారులు కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం, 2వ వారంలో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత పరీక్షలు కూడా ఉండబోతున్నాయి. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు ఉండబోతున్నాయి కాబట్టి వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, అధికారులను సన్నద్ధం చేయడం, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై కావచ్చు, ఆ తర్వాత రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జెడ్పీటీసీలకు సంబంధించి జిల్లాగా యూనిట్ తీసుకోవాలి, ఎంపీటీసీలకు సంబంధించి మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలని చెప్పేసి బీసీ డెడికేటెడ్ కమిటీ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది. ఇక ఆ నివేదికలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల అధికారులకైతే ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ భేటీ చాలా కీలకమైన భేటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ భేటీ తర్వాత ఇటు ప్రభుత్వం కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను వేగవంతం చేసి ప్రజలకు వెళ్లాలని చూస్తుంది కాబట్టి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే నిధులను విడుదల చేసింది. 5 ఎకరాల వరకు ఉన్న రైతులను కూడా నిధులను విడుదల చేసి రానున్న స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నారు. ఒకవేళ 5 ఎకరాల వరకు కూడా భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా నిధులు వేయాలంటే ఎంత నిధులు అవసరమవుతాయి, వీటన్నిటిని కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు వాళ్ళకు.